సంకటహార చతుర్థి 2026 సంకటహార చతుర్థి తేదీ జనవరి 6, 2026 మంగళవారం నాడు వస్తుంది. మంగళవారం వచ్చిన చతుర్థిని అంగారక చతుర్థి అంటారు. మాఘమాసం పౌర్ణమి తిథి తర్వాత 4వ చతుర్థి నాడు వచ్చిన చతుర్థిని సంకటహార చతుర్థి అంటారు. పీఠం సౌరపీఠం. చంద్రోదయ సమయం 9:23 PM. ప్రారంభం జనవరి 6, 8:01 AM. ముగింపు జనవరి 7, 6:52 AM. వినాయకుని పేరు లంబోదర మహాగణపతి. సంకటహార చతుర్థి అంటే కష్టాలను, అడ్డంకులను తొలగించే రోజు. ఈరోజు వినాయకుని పూజించడం ద్వారా కోరికలు నెరవేరుతాయి, విఘ్నాలు తొలగి పనులు సజావుగా సాగుతాయి. ఉపవాసం. ఈ రోజున కఠినమైన ఉపవాసం పాటిస్తారు. ఈరోజు వినాయకుణ్ణి గరికతో పూజిస్తారు. పూజా విధానం. వ్రతచరణ రోజున ప్రాతకాలమే శిరస్సున స్నానం చేసి తర్వాత గణపతిని పూజించాలి. 1/2 మీటర్ పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవిక గుడ్డను తీసుకొని వినాయకుని ముందు పెట్టు పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి. మనసులోని కోరికను తలుచుకొని 3 గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకులో 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు దక్షిణ పెట్టి మనసులో కోరికను మరోసారి తలుచుకొని మూట కట్టాలి. సంకటనాశన గణేశ స్తోత్రం, సంకటహార చతుర్థి వ్రత కథను చదవాలి. ఈ నెల మంగళవారం వచ్చినందున అంగారకుణ్ణి పూజించాలి. ఓం అంగారకాయ నమః అని 108 సార్లు పఠించాలి. అంగారిక చతుర్థి నాడు తల్లిదండ్రులను ప్రణామాలు అర్పించాలి. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేదా 11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి. శక్తానుసారం గరిక పూజ కానీ గణపతి హోమం కానీ చేయించుకొనవచ్చు. సూర్యాస్తమం వరకు పూజ చేసిన వినాయకుణ్ణి కదపరాదు. సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుని లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి. మాఘమాసం వ్రత కథ. ఒకరోజు పార్వతీదేవి గణేశుణ్ణి మాఘమాస సంకటహార చతుర్థి విశిష్టత గురించి అడుగుతుంది. అప్పుడు గణేశుడు ఇలా చెప్తాడు. పూర్వం ఋషిశర్మ అనే బ్రాహ్మణుడు మరియు అతని భార్య సాక్షి హరిశ్చంద్రరాజు రాజ్యంలో సుఖంగా జీవిస్తారు. వారు తమ కొడుకు సుముఖుణ్ణి ఎంతగానో ప్రేమిస్తారు. దురదృష్టవశాత్తు సుముఖునికి 4 సంవత్సరాల వయసులోనే ఋషిశర్మ మరణిస్తాడు. సాక్షి పేదరికంలోనూ గణేశునిపై పూర్తి విశ్వాసంతో సమస్యలను ఎదుర్కొంటుంది. అయినప్పటికీ మాఘమాసంలో ఆమె జీవిత పరిస్థితులు దారుణంగా మారాయి. ఎప్పటిలాగే ఈ సంకటహార చతుర్థి నాడు ఉపవాసం ఉంటుంది. ఆవు పేడతో ద్విజప్రియ మహాగణపతి విగ్రహానికి తయారు చేసి సామాన్య దేవపీఠంపై ఉంచుతుంది. సాక్షి సాయంత్రం పూజకు సిద్ధమవుతున్నప్పుడు సుముఖుడు గణపతి ఫోటోతో ఆడుకోవడానికి బయలుదేరుతాడు. అంతలో గోపు అనే జిత్తులమారి కుమ్మరి ఒక తాంత్రికుడి మాట విని సుముఖుని కలిమిలో కాల్చడానికి సిద్ధమవుతాడు. సుముఖుణ్ణి మట్టి కుండలో మధ్యలో ఉంచి కొలిమి తలుపు మూసి కొలిమిని తగలబెడతాడు. ఇంతలో సాక్షి దుఃఖంతో విలవిలలాడుతుంది. ఆమె దుఃఖిస్తూనే ఓం ద్విజప్రియ మహాగణపతి సుముఖను హాని నుండి రక్షించు అని స్తుతిస్తూ శ్లోకాలు పాడుతుంది. మరుసటి రోజు గోపి కొలిమి దగ్గరికి పోయి చూస్తే కొలిమిలో మోకాలి లోతు నీరు. సుముఖ ద్విజప్రియ మహాగణపతి ఫోటోతో సంతోషంగా ఆడుకుంటున్న దృశ్యం చూసి అతను ఆశ్చర్యపోతాడు. గోపు వెంటనే హరిశ్చంద్రుని రాజుకి జరిగిందంతా చెప్పి తన తప్పు ఒప్పుకుంటాడు. తన కూతురి వివాహార్థం ఇలా చేశానని ఒప్పుకుంటాడు. ఇలా ఎలా జరిగిందని సాక్షిని వివరించగా సంకటహార చతుర్థి ఉపవాసం గురించి చెబుతుంది. అప్పటి నుంచి ఆ రాజ్య ప్రజలు సంకటహార చతుర్థి వ్రతం ఆచరించి సుఖ సంతోషాలతో ఉన్నారు అని ఈ కథ సారాంశం. ఇలా పార్వతీదేవికి గణేశుడు మాఘమాస వ్రత కథ విశిష్టత గురించి చెప్పాడు. ఓం గం గణపతియే నమః. సంకటహార చతుర్థి పూజా విధానం సంపూర్ణం.